హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఇప్పుడు ఒకటి పోర్టర్లో రైడ్ పడ్డది, ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా. ఇది ఎక్కడ అంటే జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 ఇవ్వాలి. ఇవన్నీ పక్క పెట్టి మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇవాళ నేను ఎప్పుడు వెళ్ళినా అంటే బయటికి ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. నేను సాయంత్రం 4 గంటలకు వెళ్ళిన. ఇలా నైట్ రైడ్లు కొట్టుకుందామని చెప్పాను, బయటికి వెళ్ళిన. మరి ఇవాళ వర్కౌట్ అవుతుందా కాదా ఏమవుతుందో తెలియదు సిచ్యువేషను. చూద్దాం, మంచిగా కావాలనే కోరుకుంటాను నేను. ఏమవుతుందో మరి నాకు ఇవాళ నైట్ మొత్తం ఏ టైం వరకు అవుతుందో చూద్దాం. ఒక 1000 రూపాయలు అయితే కావాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మళ్ళీ ఇంకొక 3-4 రోజుల్లో ఈఎంఐ కట్టేది నేను పైసలు చేయాలి కంపల్సరీ. ఎట్లనైనా నైట్ 12 అవుతుందా 1 అవుతుందో తెలియదు. ర్యాపిడ్ ఆన్ చేసి పెట్టినా, పోర్టర్ ఆన్ చేసి పెట్టినా, రెండిట్లో ఏది పడుతుందో దానికి ఓడే డైరెక్ట్. గాయస్ పార్సల్ అయితే ఇచ్చేసిన ఇక్కడికి. తత్వ మోడర్న్ డైనింగ్ అని ఉంది ఒకటి, రోడ్ నెంబర్ 36లో. ఆల్రెడీ పార్సల్ ఇచ్చిన. మళ్ళీ ఇంకొకటి కొండాపూర్కి ఇంకోటి పికప్ పడ్డది ఒకటి, అదే పోతారు. పికప్కే పోతానా. ఎన్ని కిలోమీటర్ ఉన్నది? 2 కిలోమీటర్ ఉన్నది పికప్. 7 minutes చూపిస్తాను. కొండాపూర్ అంటే వస్తాయేమో ఒక 80-90 రూపాయలు అంటే నాకు కటింగ్ ఫోన్. గాయస్ పార్సల్ అయితే తీసుకున్నా ఇప్పుడే, ఏదో కవర్ ఇచ్చి ఒక బొట్టికి నుంచి. ఇప్పుడు ఎంత 9 కిలోమీటర్లు చూపిస్తుంది, 34 నిమిషాల టైం. గాయస్ ఈ అపార్ట్మెంట్లో 8th ఫ్లోర్లో పార్సల్ ఇచ్చేసిన, అయిపోయింది. కానీ ఇంత పెద్ద అపార్ట్మెంట్ మస్తు అపార్ట్మెంట్. గాయస్ మళ్ళీ ఒకటి పోర్టర్లో రైడ్ పడ్డది ఇందాక. పికప్ 2 కిలోమీటర్ ఉన్నది. ఇక్కడ నేను నిజాంపేటలోనే డ్రాప్ ఉన్నది మళ్ళీ. గాయస్ పార్సల్ అయితే తీసుకున్నా. ఎంత చూపిస్తుంది అంటే 1 కిలోమీటర్ ఉన్నది అంతే. ఎంతన్నా? 70 అన్న. గాయస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ప్రగతి నగర్లో ఉన్నా. ప్రగతి నగర్ నుంచి కుక్కట్పల్లికి ఒకటి రైడ్ పడ్డది ర్యాపిడోలో. పికప్ చేసుకోవడానికే పోతానా. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు వెళ్ళినా నేను ఇంట్లోకి వెళ్ళి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:10 అవుతుంది. 400 చిల్లర వేసిన. 470 రూపాయలు ఏమైనా ఇప్పటి వరకు. మీకు ఇప్పుడు పెట్రోల్ ఊపియాలి. అప్పుడు నిజాంపేట నుంచి ఇటు ఒకటి చిన్న పార్సల్ తీసుకొని వచ్చిన. పార్సల్ అంటే ర్యాపిడోలో బుక్ చేసిళ్ళు, కాకపోతే పార్సల్ ఇచ్చిండు. నాకు ఏదో టాబ్లెట్స్ ఇచ్చిండు. టాబ్లెట్స్ ఇచ్చేసిన, అయిపోయింది. వాళ్ళకి ఏదైనా పడకపోదా అని చెప్పానని వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. లక్కలో పడ్డది ఒకటి రైట్ నాకు కుప్పల్లికి. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోవాలి. ఎట్లా అంటే నేను జూబ్లీ సైడ్ వెళ్ళిపోవాలి. ఏమో నాకు ఇటు సైడ్ ఉంటే పడే నైట్లో రైట్లు తెలివాయి. జూబ్లీస్ అంటే బయట ఎవరో ఒకరు తిరుగుకుంటూనే ఉంటారు కాబట్టి అటు సైడ్ పడతాయి అని చెప్పానని అనుకుంటానా. మరి తెలియదు, కన్ఫర్మ్ తెలియదు. ఇవాళ ఒకరోజు డే స్పెండ్ చేస్తే బయట మ్యాటర్ ఏందనేది తెలుస్తుంది. 34 మెట్రో వరకు అన్నా? మెట్రో స్టేషన్ కా? మెట్రో. గాయస్ కస్టమర్ అయితే దింపేసిన. 52 రూపాయలకు వచ్చినాయి ఇక ఈ రైడ్. కానీ 52 రూపాయలు అంటే నాకు ఎంత వచ్చినాయి? 40 రూపాయలు వచ్చినట్లే అంతే. 4 కిలోమీటర్ చిల్లర వచ్చినట్టే 40-45 రూపాయలు వస్తాయి అంతే. టైమో 11 అవుతుంది. ఇంకా స్టిల్ ఇంకా కుక్కట్పల్లిలోనే ఉన్నా. అప్పుడు ఇందాక ఒకటి కుక్కట్పల్లి మెట్రో నుంచి ఇటు జయదిరిగుట్ట ఒకటి రైడ్ పడ్డది. అది తీసుకొని వచ్చిన, డ్రాప్ చేసిన కస్టమర్ని. నేను వచ్చి అర్ధగంట అవుతుంది. ఏం పడతలు, అర్ధగంట కాలే కానీ 20 నిమిషాలు అయిపోయింది. ఏం పడతలేవు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయినా మళ్ళీ మెయిన్ రోడ్కి. పోదాం మెల్లగా, అటు అమీర్పేట దిక్కు అయితే పోతా. పడకుండా అమీర్పేట సైడ్ అయితే పోదాం. గాయస్ వర్షం స్టార్ట్ అయింది. అటు ఇటన్నా చూసి అక్కడి కుక్కట్పల్లి నుంచి ఇప్పుడు చూసినప్పుడు వరకు ఖాళీగానే వచ్చినా నేను. ఏం పడలే, మెల్లగా వచ్చిన పడతాయేమో చూద్దాం అనుకుంటే ఏం పడలే. ఒక్క రైడ్ కూడా పడలే. వర్షం పడుతుంది. నేను మళ్ళీ ఫోన్ కవర్ మర్చిపోయినా. ఫస్ట్ ఫోన్ కవర్ తీసుకొని ఏమన్నా పడితే బయటకు వెళ్దామని చెప్పానని రూమ్కే పోతాను. ఇక
ఇక మళ్ళీ ఏమన్నా పడితే బయటికి వెళ్తాయి. 5 minutes later. గాయస్ మళ్ళీ బయటికి వెళ్ళిన ఇందాక ఒక రైడ్ పడ్డది, ఓలాలో ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పికప్ చేసుకోవడానికే పోతాను. 2 నిమిషాలు చూపిస్తాను టైం. ఓలానా అండి? 3602 పంజాగుట్ట స్టేట్. అది బస్సు ఉంది అందుకనే. నువ్వేమో ఆడ మళ్ళీ ఏం చేస్తున్నా చూపిస్తున్నా దాన్ని. 3602 అయితే ఇంటి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినా అండి. కిందికి వచ్చేసరికి టైం పట్టింది. రాపలా సార్ బస్ ఏం లేదు కదా మరి. రాయస్ కస్టమర్ దింపేసిన మళ్ళీ ఇంకొకటి బేకప్ పెట్టిన వచ్చి శ్రీనగర్ కాలకి ఒక రైడ్ పడ్డది ఓలానే. ర్యాపిడ్ ఏం పడతాడు, ఓలానే పడతాను మంచిగా. ఇందాక ఒక రైడ్ పడ్డది కానీ ఆ పైసలు తీసుకునే పర్సనల్ అని నాది ఎక్కడ పడుతుందో కూడా చూడలేదు. ర్యాపిడోలో ఒక రైడ్ పడ్డది ఇందాక. ఏమో దీన్ని అయితే యాక్సెప్ట్ చేసినా పోయి పిక్ చేసుకున్నాం. వర్షం పడతా ఇది ఒకటి తరుచుకొని. ఓలానా అన్న? ఓలా 6104 6104. గాయస్ ఇప్పుడు నేను రోడ్ నెంబర్ 10 ఉన్నా, బంజారాస్ రోడ్ నెంబర్ 10 ఉన్నా. అటు చేసేది ఒక 700 అయితే అని ఇప్పటి వరకు. టైం ఎంత అవుతుందంటే కరెక్ట్ ఒకటి అవుతుంది. 700 రూపాయలైనాయి. ఇదే ఇంకా వర్కౌట్ అవుతుందా?